ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై ఆర్సీబీ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్లో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయ భేరి మోగించింది. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి మ్యాచ్లోనే రుతురాజ్ గైక్వాడ్ గెలుపుని సొంతం చేసుకుని కెప్టెన్ గా మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ, కెప్టెన్ గా మొదటి మ్యాచ్లోనే గెలవడం ఆనందంగా ఉంది. మధ్యలో కొద్దిగా పట్టుతప్పినట్లు అనిపించినా ఆటగాళ్లు అందరూ సమిష్టిగా రాణించి గెలుపును సాధ్యం చేశారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహమాన్ వరుసగా వికెట్టు తీయడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ముఖ్యంగా పాప్ డుప్లెసిస్ మరియు మ్యాక్స్వెల్లను త్వరితగతిన అవుట్ చేయడం వల్ల మేము పైచేయి సాధించగలిగాం. కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. నేను ఎలాంటి అదనపు ఒత్తిడిని అనుభవించలేదు. రాష్ట్ర జట్టుకు సారథ్యం వహించడాన్ని నేను ఎప్పుడూ ఆనందించాను. ఇప్పుడు సిఎస్కేకు కెప్టెన్ అవ్వడం కూడా సహజంగానే గర్వంగా ఉంది. ఇక నా పక్కన మహీభాయ్ ఉన్నాడు. అది నాకు అదనపు బలమనే చెప్పాలి. ఏదైనా సందేహం వస్తే అతన్ని అడిగి వివరణ తీసుకుంటాను. కెప్టెన్ గా నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో ధోనీ సలహాలు కూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మా జట్టులో అందరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లే. ఎలా ఆడాలో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలను అద్భుతంగా పోషించారు. ఒక్క మ్యాచ్లో గెలవాలంటే చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి మొదటి 3 బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండడం చాలా మంచిది అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.